శిఖరాలకు సవాళ్లు, విద్యార్థుల విజయాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మంత్రి నారా లోకేష్, విశాఖ ఎంపీ భరత్ కు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. ఒక బ్లాక్ మెయిలర్, నైతిక విలువలు లేని రోగ్ క్యారెక్టర్ విశాఖ జనసేన కార్పొరేటర్ తో తమను ప్రతివాదిగా చేర్చకుండా ఏపీ హైకోర్టులో పిల్ వేయించారని ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. జీవీఎంసీ అధికారులు జిల్లా కలెక్టర్ తో తప్పుడు సమాచారాన్ని గౌరవ న్యాయస్థానానికి ఇచ్చారన్నారు. 1999, 2000 బిల్డింగ్ ప్లాన్ అనుమతులు, 2012లో పునర్నిర్మాణ అనుమతులు తీసుకున్నప్పటికీ ఈ సమాచారాన్ని న్యాయస్థానానికి సమర్పించలేదన్నారు. కోర్టును తప్పుదోవ పట్టించారని విమర్శించారు. కోర్టు ఆదేశాలని చెప్పి భీమిలిలో ప్రైవేట్ భూమిలో ఉన్న ప్రహరీ గోడను పగలగొట్టించారని, సిఆర్జెడ్ అనుమతులు అవసరం లేకున్నా లేవని చెప్పి పగలగొట్టించిన ఘనత ఈ గొప్ప తోడల్లుడదని మండిపడ్డారు. రాజ్యాంగం, చట్టాల పట్ల గౌరవం ఉన్న ప్రజాప్రతినిధులు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నివసిస్తున్న కృష్ణానది కరకట్టపై అనుమతులు లేకుండా సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన లింగమనేని రమేష్ భవనాన్ని ఖాళీ చేసి కూలగొట్టి మీ నిజాయితీ నిరూపించుకోవాలన్నారు. లేని పక్షంలో న్యాయస్థానంలో వ్యాజ్యం వేయాల్సి వస్తుందన్నారు. ఈ విషయంలో అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు విజయసాయిరెడ్డి.